అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తికి చెందిన మహేష్ ను తెలుగుదేశం నాయకులు కోరారు. మండల కేంద్రమైన వెల్దుర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మహేష్ కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మహేష్ జాతీయ స్థాయిలో గోవాలో బాక్సింగ్ పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. ఈ సందర్భంగా సన్మానం నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా బంగారు పతకాన్ని సాధించాలని ఈ సందర్భంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలోని తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. నా పేరు వచ్చేసి ఎరకల మహేష్. మా గ్రామం వచ్చేసి వెల్దుర్తి గ్రామం, కర్నూలు డిస్టిక్. నేను ఏపీ మార్షల్ ఆర్ట్స్ అనే అకాడమీ నుంచి బాక్సింగ్ అనే పోటీలో గోవా నేషనల్ ఛాంపియన్షిప్ అనే ఒక పోటీకి వెళ్ళాను. అక్కడ నేషనల్ గేమ్స్ జరుగుతుంటే అక్కడ పార్టిసిపేట్ చేశాను. అక్కడ పార్టిసిపేట్ చేసి మన కర్నూలు జిల్లాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను. అలాగే ఈ గోల్డ్ మెడల్ తెచ్చేందుకు మా గురువు ఫయాజ్ సార్ గారికి, అలాగే నా కృషి, సార్ కృషి ఉన్నందుకే ఇంత దూరం వచ్చాము. ఇది నాకు ఎంతో గర్వకారంగా ఉంది. అలాగే మా తల్లిదండ్రులకు కూడా చాలా గర్వకారంగా ఉంది. ఈ సన్మానం చేసేందుకు ఈ సార్ వాళ్ళకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా మంచి పేరు తెస్తాను. అలాగే ఇప్పుడు నేషనల్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఉంది, జూలైలో ఉంది అన్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు నేపాల్లో వెళ్తాను మ్యాచ్కి. ఒక నెక్స్ట్ మంత్ 2 months పడుతుంది. అప్పుడు కూడా తీసుకొస్తా పక్క. ఇది గోల్డ్ మెడల్ అన్నా, సిల్వర్ అన్నా, బ్రాంజ్ అన్నా 3 మెడల్లో పక్క కన్ఫర్మ్ ఒకటి తీసుకొస్తా. గోల్డ్ అనే ఉండదు.